నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి గత 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ప్రభుత్వ హాస్టళ్లపై బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. గత 10 సంవత్సరాలుగా పట్టించుకోని బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాస్టళ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హాస్టల్లో దత్తత తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. సమూలమైన మార్పు ఉంది. పత్రికా సోదరులు గాని మేధావులు గాని మీరు ఎక్కడ ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే చెప్తి చూపండి. దాన్ని సరి చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ నాయకులం మాకు కూడా తర్వాత చెప్పండి, మేము అధిష్టానం వరకు దృష్టి తీసుకెళ్తాం. కానీ సంవత్సర కాలంలోనే మొత్తము ఏదో జరిగిపోతుంది, ఏదో ఒరిగిపోతుంది. అలా ఉన్నదంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, డబ్బుతో మదం కూడుకున్న వాళ్ళు, డబ్బు మదం ఎక్కువై మాట్లాడుతున్న వాళ్ళు, తెలంగాణ విద్యార్థులను నష్టం చేసిన వాళ్ళు. అందుకోసానికే ఈ సందర్భంగా అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మేమందరికీ మా సోదరులకు అందరు కూడా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా తర్వాత మాకు అధిష్టాన వర్గం ఆదేశాలతో పాటు మేము అన్ని హాస్టల్స్ కూడా దత్తత తీసుకొని మాతో ఎంత చేతనైతే అంత అవసరం అనుకుంటే అక్కడ బాత్రూమ్లు ఉడవడానికైనా సిద్ధం, అక్కడ తర్వాత అక్కడ ఏ చేయడానికైనా సిద్ధం. పిల్లల కోసానికి పనిచేసే వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఉంటదు. మా మొత్తం యంత్రాంగం కూడా మేము రేపటి నుంచి తర్వాత చెప్తున్నాం కదా, చూస్తారు మార్పు ఏందో. మేమే అక్కడికి వెళ్ళి వారికి భోజన సౌకర్యాలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడానికి కోసానికి మంత్రుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రోజు ఒక హాస్టల్ విజిట్ చేస్తాం. ఖచ్చితంగా మా సోదరులు కూడా అందరు కూడా కొంతమందికి దత్తత తీసుకోమని చెప్తాం. పువ్వు పత్రో మా ఏది ఉంటే అక్కడ బాత్రూంలు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్న నాశనమే అది ఇప్పుడు తర్వాత మెరుగవుతున్నాయి. అందుకోసానికే అన్న రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత సమూల మార్పు కోసానికి ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 250 కోట్లతోని ప్రతి తాలూకాలో పేద పిల్లలు చదువుకోవాలని చేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ మోడల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నారు. అందుకోసానికి మీరందరూ కూడా సహకరించాలని, ప్రతి హాస్టల్ కూడా నాతో కూడుకున్న వాళ్ళందరూ కూడా జిల్లాలో ఏదైతే ఈ అన్ని మండలాల్లో కూడా తర్వాత మండల అధ్యక్షుల తర్వాత అందరం కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి దత్తత తీసుకొని ప్రతి హాస్టల్ ప్రతి పేదింటి బిడ్డకు అండగా ఉంటామని గుర్తు చేస్తూ, ఈ ఏవైతే ఈ ప్రజా పాలనలో సంవత్సర కాలంలో ఏదైతే ఉందో ఆ ఉత్సవాల్లో భాగం కూడా అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇది మనం నిర్మాణం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మన కష్టారిత మీద వచ్చిన పార్టీ కనుక కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. ఈరోజు ఏదైనా ఏ రంగంలోనైనా సరే ఇలా తలెత్తుకొని చెప్పడానికి మనం గర్వంగా ఉంది. ఈ రోజు ఒక కాంగ్రెస్ కార్యకర్త అంటే మేము గర్వపడుతున్నాం. ఈ రోజు ఒక పేదోడిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక పేదోడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను కలుపుకోే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికి దయచేసి అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీని దీవించాలని, రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ అన్ని వర్గాలు దీవించాలని కోరుకుంటూ తెగవీడిస్తూ డబ్బులతో సోషల్ మీడియాలో వారు తర్వాత ప్రచారం చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మేము గతంలో నుంచి కూడా ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థల్ని విలువలతో కూడుకున్న రాజకీయం మాత్రమే చేస్తారు, పదవుల కన్నా ముఖ్యంగా. దానికి అనుగుణంగా అన్న రేవంత్ అన్న వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు పరిపాలన విధానంలో ప్రజాపాలన పేరుతో మేము ప్రజలకు పోయినాం, ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాం, ప్రజలు దీవించారు. దానికి వక్ర భాషని చెప్పే విధంగా 6 నెలలు కానేలేదు 6 గ్యారంటీల మీద ఎంతో మంది రకరకాలుగా మాట్లాడుతూ, వారు దీక్షా దివాస్ పేరుతో గాని వారు తర్వాత ప్రచార ఆర్భాటాలు వాళ్ళకి ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పార్టీ అది, వారికి అభద్రతా భావంతో కూడిన పార్టీ అది, వారికి ఏంటంటే కుటుంబ పార్టీ అది. అందుకోసానికి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేయాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇది కార్యకర్తల పార్టీ.
ఇది కార్యకర్తల కష్టార్జితమైన నిర్మాణమైన పార్టీ ఇది. అందుకోసానికే మేము తీవ్రంగా కొంతమందిని బ్యూరోక్రాట్స్ కానీ కొంతమంది మేధావర్గాలు కానీ మీరు ఆలోచించమని చెప్తున్నాం. ఈరోజు మొన్నటిదాకా ఒక ఆయన ఉండే ప్రవీణ్ కుమార్ గారని, ఆయన సోషల్ వెల్ఫేర్లో సెక్రటరీగా ఉన్నప్పుడు నేను కూడా ఒక సోషల్ వెల్ఫేర్గా చదువుకున్న బిడ్డగా సంతోషపడ్డా. ఆయనలో ఇంత కుట్రకోపం దానికున్న విషయం నాకు కూడా తెలియదు. ఆయన ఇంత పాలేరులాగా చేస్తాడన్న విషయం నాకు కూడా తెలియదు. అసలు ఆయన బయటకు వచ్చి రాజీనామా చేసి నేను రాజకీయాలను పునరుద్ధరిస్తా, బీసీ ఎస్సీ వర్గాల కోసం చేస్తున్నప్పుడు ఒక బీసీ బిడ్డగా నేను సంతోషించిన. అయ్యా మేధా వర్గాల నుంచి కూడా ఆ వర్గాలకి సముచిత స్థానం కల్పించడానికి కోసానికి వారు గొంత వస్తున్నారంటే నిజంగా సెల్యూట్ అనుకున్నా. కానీ వారు కేసీఆర్ గారికి మోచేతిలో నీళ్ళు దాగి వాళ్ళు పంచ కింద పనిచేస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా చేస్తే ఆ ప్రవీణ్ గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు ఉండి ఈరోజు అభద్రతా భావంతో ఒక పార్టీకి చప్రాసిలాగా పనిచేస్తున్నావు. ఈరోజు నిన్ను తిట్టినలో పంచని చేరి పనిచేస్తున్నావు. ఈరోజు 10 సంవత్సరాల కాలంలో ఒక రెసిడెన్షియల్లో కానీ నేను నీకు ఆధారాలతో సహా ఇస్తాం. నేను ఒక విద్యార్థి నాయకునిగా, ఒక ఆ హాస్టల్లో చదువుకున్న బిడ్డగా అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావడానికి ప్రజా పరిపాలనలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, మంత్రివర్గం పనిచేస్తుంది. కానీ మీరు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు, మీరు హాస్టళ్లలో మీ వర్కర్స్ ద్వారా మీరు గ్లోబల్ ప్రచారం చేసి బదనాం చేయడానికి ఫుడ్ పాయిజన్ పేరుతో పిల్లల్ని హింస పెడుతున్నారు. ఇది మంచి భాషం కాదు. దాని అంటే ఎదురుదాడి చేస్తున్నావు. నీ పక్క కూర్చున్న బలక సుమన్ గాని, నీ అటు కూర్చున్న వాళ్ళు గాని ఆ రోజు విద్యార్థుల ప్రాణాలు తీసుకొని